పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తానని ప్రభు చెప్పారు. ఆ మాట దేవుని ప్రజలు మర్చిపోకూడదు. పగ తీర్చుట నా పని అట. అంటే దేవునికి ఏముంది చెప్పండి? ప్రేమే కాదు, దేవుని హృదయంలో ఏముంది? గుర్తుపెట్టుకోవాలి. పగలు ప్రతీకారాలు మనకెందుకు పాస్టర్ గారు అంటాడు ఒక ఆయన. మనం దేవుని పిల్లలమా కాదా? చెప్పండి. మనం దేవుని పిల్లలమైతే దేవుని పోలి నడుచుకోవాలి వద్దా? దేవునిలో ప్రేమ ఉంది, మనం కూడా ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. దేవునిలో పరిశుద్ధత ఉంది, మనం కూడా పరిశుద్ధత. దేవునిలో పగ ఉంది కదా, మనకు కూడా ఏముండాలి వద్దా? ఏమి పగ ఉండాలి. ఎవరి మీద తెలుసా? మనుషుల మీద కాదు, సైతాన్ మీద. ఎవరి మీద మనకు పగ ఉండాలి? సైతాన్ మీద ఉండాలి, అన్యాయం మీద ఉండాలి, అబద్ధం మీద ఉండాలి, అసత్యము మీద ఉండాలి, పాపం మీద ఉండాలి. పాపం అంటే కోపంతో మండిపోవాలి, అన్యాయం అంటే, అసత్యం అంటే పగతో రగిలిపోవాలి. నీకు సైతాన్ గాడైతే వాడు దొరకాలే కానీ ఆ నిజంగా మానవ రూపంలో ఉంటే పీక మీద కాలేసి తొక్కేయాలి, అంత కోపం ఉండాలి. వాడే సత్క్రైస్తవుడు. సైతాన్ మీద, పాపం మీద, అసత్యం మీద, అన్యాయం మీద, చెడు మీద సానుభూతి చూపేవాడు క్రైస్తవుడు కాదు. పగ ద్వేషము కూడా న్యాయమైన ద్వేషం, న్యాయమైన పగ అనేది ఒకటి ఉంది బైబిల్లో. చాలామందికి తెలియదు, బైబిల్ పూర్తిగా చదవరు, చిలక పలుకుల్లాగా అవే మాటలు వివరిస్తూ ఉంటారు. ఒకసారి 139వ కీర్తనలో 21వ వచనంలో దావీదు ఏమంటున్నాడు? ఒక్కసారి చదవండి. 139వ కీర్తన 21. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేను కూడా ద్వేషించుచున్నాను కదా, నీ మీద లేచు వారిని నేను అసహించుకొనుచున్నాను, వారి యందు నాకు పూర్ణ ద్వేషం కలదు. ఎవరన్నారు ఈ మాట? దావీదు పాటలో రాశాడు, దావీదు కీర్తన. దావీదే అన్నాడు, దేవా నిన్ను ద్వేషించేవారిని నేను కూడా. ఎలా ప్రేమిస్తావు నువ్వు? దేవుణ్ణి ద్వేషిస్తాడు ఒకడు, వాడిని ఎలా ప్రేమిస్తావు? సాతానుగాడు దేవుణ్ణి ద్వేషిస్తున్నాడు, వాడు దొంగ, వాడిని ఎలా ప్రేమిస్తాం? దేవునికి విరుద్ధమైన అసత్యాన్ని, అబద్ధాలని, అన్యాయాన్ని ఎలా ప్రేమిస్తావు? ఒక అన్యాయం నీ కళ్ళ ముందు కనబడినప్పుడు ఇది తప్పు, ఇది ఇలా జరగకూడదు, ఇది అన్యాయం అని నీ మనస్సులో నువ్వు దాని మీద ఒక తీర్పు ప్రకటించకపోతే యేసయ్య నిన్ను ఇష్టపడడు. ఫినెహాసు చూడండి, దేవుడు ఓర్వలేని దాన్ని తాను ఓర్వలేకపోయాడు. అది చూసి దేవుడు కోపం తగ్గిపోయింది. ఆహా, భలే చేసావు ఫినెహాసు, ఇక నీకు యాజక సేవ గ్రాంటెడ్, పర్మనెంట్గా నీకు యాజకుడు సేవ ఇచ్చేశారు. ఎంత అద్భుతమో చూడు. దేవుని కోపాన్ని మళ్లించిన ఫినెహాసుల్లాగా భూమి మీద దేవుని ప్రజలు ఉండాలి.